చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు? బాగుంది. చెప్పే పని లేదు, వంచన చేసే పని లేదు. అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు. రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ సిక్స్ అన్ని వదిలిపెట్టాడు, చేశారు అన్ని. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కత్తి బాగుంది. రైతులకేంది అందరికీ బాగుంది. అన్ని సుఖీ బాగా చేస్తానే ఉన్నాడు. అన్నం ప్రకారంగా అన్ని అమలు చేస్తానే ఉన్నాడు. అన్ని విషయాలు ఇస్తున్నాడు. మరి ఉచిత బూసలు అన్నాడు, ఉచిత బూసలు ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు. నేను ఎకరాంగురాలని 6,000 ఇస్తున్నాడు నెలకి. అట్లాగే నాయన అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అన్నదాత సుఖీ బాగుంది. అన్నా క్యాంటీన్లు బాగా నడుస్తున్నాయి. బాగుందమ్మా. అన్నదాత సుఖీభావ అనేది వేస్తున్నారు. మునుపడ్డాయి పడుతున్నాయమ్మా. పడ్డాయట. మాకు మెసేజ్లు వస్తాయి. ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా వేయడం? మీరు దేనికి ఉపయోగించుకుంటారు వాటిని? మందులని ఆటికని ఇటుకని. ఎలా ఉంది రెండింటి పరిపాలన చూసుకుంటే? ఏం బానే ఉంది. ఇవాళ ఫస్ట్ తారీఖు పింఛన్ ఇచ్చారనుకో, గంట తర్వాత పంపిస్తున్నాడు. అందుని అందలేదా తీసుకురమ్మని మీకు లాగానే. మరి ఇచ్చిన వాళ్ళు ఇచ్చారని చెబుతున్నారు, ఈయన వాళ్ళు ఏం లేదని చెబుతాం కదా. ఇప్పుడు మిమ్మల్ని చెక్కింగ్ చేసినట్టు మాకు ఫస్ట్ తారీఖు అయిపోగానే వాళ్ళు వస్తున్నారమ్మా. ఫోటో తీస్తున్నారు అసలు తెలుసుకుంటున్నా. మరి ఫోటో తీస్తున్నారు. మేము ఉన్నామనుకోమ్మ మీకు డబ్బులు అందినాయా? డబ్బులు చేతికి ఇచ్చి ఆ చేతిలో ఫోటో పెట్టి తీస్తున్నారు. చంద్రబాబు రావటం ఊళ్ళు మొత్తం బాగుపడ్డాయి. రోడ్లు పోతున్నారు, వంతెనలు పోతున్నారు, వంతెనలు కడుతున్నారు. మహా సంతోషం ఉంది. మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటది ప్రజలందరికి కూడా.